ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా, దేవుడు నిన్ను ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నీవున్నటువంటి స్థితి నుండి సమస్త జనముల కంటే కూడా హెచ్చుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఈరోజు అందరం ప్రార్థిద్దాము. ఎందుకనంటే ఈరోజు నీవు ఉన్నటువంటి స్థితిలో అనేకమైనటువంటి సార్లు నువ్వు నిందలు అనుభవించి ఉండవచ్చు, అవమానములు భరించి ఉండవచ్చు. నా చేత కాదు, నా వల్ల కాదు ఈ పని, నేను కోరుకున్నది నేను చేయలేనని అనేక సార్లు మనుషుల వల్ల నువ్వు నిందింపబడి ఉండవచ్చు. కొన్నిసార్లు నీ వైపు తప్పు లేకపోయినప్పటికీ కూడా అనేక సార్లు నీ జీవితంలో అవమానములు భరించినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే తగ్గించబడ్డావో, ఎక్కడైతే అవమానము పొందావో, అవమానము పొందినటువంటి స్థలములోనే ఘనతను నేను నీకు దయచేయబోతున్నానని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాం అందరము కూడా. మరి దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొనిన ఎడల దేవుడు సమస్తమైనటువంటి జనముల కంటే, నీకంటే బలవంతులు ఉండవచ్చు, నీకంటే జ్ఞానులు ఉండవచ్చు, నీకంటే పేరు ప్రఖ్యాతులు గలవారు నీ ముందు ఉండవచ్చు, నీకంటే ఇంకా గొప్ప సామర్థ్యం గలవారు ఎంతమంది ఉన్నా కానీ వారి కంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నిన్ను దేవుడు వారి కంటే కూడా గొప్పగా ఆశీర్వదించి అనేక జనముల యొక్క ఐశ్వర్యమును అనుభవించే ఆశీర్వాదమును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయబోతున్నారు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. నిశ్చయముగా సమస్త జనముల కంటే కూడా గొప్పగా హెచ్చింపు కలిగినటువంటి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దినము దయచేయునుగాక. ఆమేన్.